this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 season 18 match number 47 కు వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, ఆ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ, ఇవన్నీ కలిపిన అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. ఈ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ఆర్ఆర్ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ లోని స్వయం మాన్సింగ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ పిచ్ వచ్చేసి ఇక్కడ బ్యాటింగ్ కి అనుకూలం కాదు, ఎందుకంటే 170+ వరకు ఇక్కడ రన్స్ రావచ్చు. బ్యాటింగ్ పిచ్ అని కూడా చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్పిన్ కి కొంత అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫేస్ బౌలింగ్ కన్నా ఫాస్ట్ బౌలింగ్ కన్నా స్పిన్ కి ఎక్కువగా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రీవియస్ మ్యాచ్లు బ్యాటిల్స్ ఇవన్నీ గురించి పక్కన పెట్టినా కూడా రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఏంటంటే 9th పొజిషన్లో ఉంది. జీటీ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ వచ్చేసి 2nd పొజిషన్లో ఉంది. ఈ మ్యాచ్తో ఎలిమినేట్ అసలు ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేషన్ అయిపోయినట్టే, కానీ అఫీషియల్గా కాదు కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోతే అఫీషియల్గా ఫస్ట్ ఎలిమినేట్ అయిన టీం కింద రాజస్థాన్ రాయల్స్ వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు రెండు టీంల బలాబలాలు ఒక్కసారి చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ యశ్వంత్ జైస్వాల్, శుభన్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్, హిట్మేయర్, అసరంగా, ఆర్చర్, సందీప్ శర్మ, ఆకాష్, వైభవ్, సూర్యవంశీ. ఇది వీళ్ళ టీం. అట్లాగే గుజరాత్ టైటన్స్ టీం వచ్చేసి సాయి సుదర్శన్, శుభం గిల్, బట్లర్, రుదపూర్, తివారీ అండ్ వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ప్రసీద కృష్ణ, సిరాజ్ అండ్ ఈశాంత్ శర్మ. ఇది వీళ్ళ టీం. వీళ్ళు రెండు టీంల మధ్య ఒక్కసారి చెప్పాలంటే బాగా తెలివిలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తన ప్లానింగ్తో వెళ్ళే టీం ఏదే అంటే ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్. ఎందుకంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని ఎక్కడ వాడుకోవాలి, బౌలింగ్ పిచ్లు ఎలా వాడుకోవాలి, బ్యాటింగ్ పిచ్లు ఎలా వాడుకోవాలని తెలివిగా ప్లాన్ చేసి వెళ్తున్నారు. ఏకైక టీం ఏంటంటే బెస్ట్ స్ట్రాటజిక్ టీం ఏంటంటే గుజరాత్ టైటన్స్. అలాగే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ లో ఏంటంటే ఒక యశస్వి జైస్వాల్, ఒక శుభన్ దీప్ ఎందుకున్నాడో కూడా తెలియదు. వాడు వస్తాడు, ఆడతాడు, పోతాడు, అట్లా ఉంది. కానీ ఎక్కడ ఒక కాన్స్టెంట్ ప్లే అంటూ ఎవరికి లేదు. ఆర్చర్ వచ్చేసి పాపం పర్లేదు, ఫస్ట్ లో రన్స్ ఇచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. హిట్ మే నసరంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ మ్యాచ్ విన్నింగ్ గా ఎవ్వరూ లేరు. నితీష్ రాణా ఆడాడు అంటే ఆడుతున్నట్టే, కానీ ఒక విన్నింగ్ షాట్, ఒక విన్నింగ్ లెవెల్ మ్యాటర్ అంటూ ఏం లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే మైనస్ పడ్డ ఆర్ఆర్కి చాలా ఉన్నాయి. అందుకే 9th పొజిషన్లో ఉంది. ఇంక దీని గురించి అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇటు గుజరాత్ టైటన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు బ్యాటింగ్ వచ్చేప్పుడు బ్యాటింగ్ చేస్తూనే ఉంటారు, బౌలింగ్ అప్పుడు బౌలర్స్ వాడుతారు, ఫీలింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి పిచ్తో సంబంధం లేకుండా వాళ్ళు బ్యాటింగ్, వాళ్ళ పని, వాళ్ళ స్ట్రాటజీ చాలా బాగా ఆడి విన్నింగ్ ఛాన్స్లో ఉన్నారు. 2nd ప్లేస్లో ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎప్పుడు నేను చెప్పలేదు. ఎలాంటి ఈ ఐపీఎల్ సీజన్లో 90% గెలిచే అవకాశాలు గుజరాత్ టైటన్స్ ఉన్నాయి. మరి ఏమన్నా కర్మ కాలిపోయి ఇంకా అసలు ఇది హైదరాబాద్ పడితే ఆర్ఆర్ గెలవడం తప్పితే 10% ఛాన్స్ అందుకే ఇచ్చింది. కాబట్టి ఆర్ఆర్ గెలిచే ఛాన్సెస్ ఎక్కడా లేవు. గుజరాత్ టైటన్స్ గెలిచే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం గుజరాత్ టైటన్స్ గెలుస్తుంది. ఓకే, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో చెప్తున్నాను, సే నో టు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. దీనివల్ల మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా హాని జరుగుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా నష్టపోతారు. సో బెట్టింగ్ ఆడకండి, బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయకండి. ఓకే, దిస్ ఇస్ Panikumar Addepalli signing off.